హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనము ఈరోజు వీడియోలో జీడిఎస్కి శాలరీ కాకుండా అదనంగా ఆదాయం సంపాదించడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ముందుగా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఛానల్లో మీకు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది. ఓకేనా? మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? జీడిఎస్గా కొత్తగా జాయిన్ అయిన వారికి అందరికీ కంగ్రాచ్యులేషన్ అండి. ఇక ముందు జాయిన్ అయ్యే వారికి కూడా మీకు కూడా చాలా శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు శాలరీస్ పెరగడంతో పాటు మనకు జీడిఎస్లో సమూల మార్పులు అనేది వస్తున్నాయండి. జూలై 14 తర్వాత మనకు చాలా మార్పులైతే మన జీడిఎస్లో వస్తున్నాయి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మనము ఈరోజు జీడిఎస్ శాలరీ కాకుండా అదనంగా వచ్చే ఆదాయాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు ఇన్సెంటివ్ ద్వారా ఆదాయం వస్తుందండి. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకు మంత్లీ మినిమం 2000 to 5000 వరకు సంపాదించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే మనకు అకౌంట్స్లో టీడీ అకౌంట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారు ఉంటారు. వాటిలో మనకు కమిషన్ అనేది వస్తుందండి. ఈ విధంగా మనకు అకౌంట్స్లో టీడీ ద్వారా వస్తుంది. నెక్స్ట్ అంతేకాకుండా పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ అనే ఇన్సూరెన్స్ల ద్వారా మంచి ఇన్సెంటివ్ అనేది ప్రతి మంత్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనకు ఒక మెయిన్ సోర్సెస్ ఆదాయం అనేది అందుతుంది. నెక్స్ట్ దీని తర్వాత చూసుకున్నట్లయితే ఐపీపీబీ అకౌంట్స్ అని ఉంటుందండి. అంటే ఆన్లైన్ అకౌంట్ 200 రూపీస్తో మనం అకౌంట్ ఓపెన్ చేస్తాము. దీన్ని ప్రీమియం అకౌంట్ అని కూడా అంటారు. జీరోతో కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ ప్రీమియం అకౌంట్ ఓపెన్ చేసినందువల్ల వారికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా మనకు కూడా ఇన్సెంటివ్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ విధంగా అంటే ఆన్లైన్ అకౌంట్ ఎక్కువగా చేయించుకుంటారు కాబట్టి ఇది ఒక మంచి ఆన్లైన్ అకౌంట్ కాబట్టి చాలామంది దీనివైపు ఎక్కువ యువకులు అయితేనేమి వ్యాపారస్తులు అయితేనేమి ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కూడా మంచి ఇన్సెంటివ్స్ అనేది మనం పొందవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అంతేకాకుండా మనకు పెయిడ్ లీవ్స్ అని ఉంటాయండి. 6 monthsకి ఒకసారి పెయిడ్ లీవ్స్ రూపంలో మనకు 5000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు మనకు అందుతుంది. అంటే పెయిడ్ లీవ్స్ అంటే ఏం లేవండి, మనము ఎటువంటి లీవ్ పెట్టుకోకుండా ఉంటే మనకు 6 నెలల తర్వాత కొన్ని రోజులకు అంటే 2 weeks కలిపి మనకు పెయిడ్ లీవ్స్ అని మనం బిల్లు పెట్టుకుంటే మనకు వేరే అంటే మన పేరు మీద కాదండి, మన తరపున ఎవరో ఒకరు చేస్తున్నట్టు బిల్లు పెట్టుకుంటే వారి అకౌంట్కు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక 5000 నుంచి 6000 అనేది మనకు అందుతుంది. జూలై టు డిసెంబరు, జనవరి టు జూను ఈ విధంగా మనకు పెయిడ్ లీవ్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దసరా బోనస్ అనేది వస్తుందండి ప్రతి ఒక్కరికి. అంటే కొత్తగా జాయిన్ ఇప్పుడు పెయిడ్ లీవ్స్ కానీ దసరా బోనస్ కానీ మనకు కొత్తగా జాయిన్ అయిన వారికి రాదండి. దసరా బోనస్ అయితే జనవరి టు జనవరి 1 year కంప్లీట్ అయి ఉండాలి. మీరు మధ్యలో ఎప్పుడు జాయిన్ అయినా కూడా కుదరదు. జనవరి నుంచి జనవరికే లెక్కేస్తారు. కాబట్టి ఈ జనవరి టు జనవరి 1 year కంప్లీట్ అయిన వారికి మాత్రమే దసరా బోనస్ అయితే అందుతుంది. నెక్స్ట్ పెయిడ్ లీవ్స్ మినిమం 6 months మీరు సర్వీస్ అయి ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనకు ఇన్సెంటివ్స్ రూపంలోనూ నెక్స్ట్ పెయిడ్ లీవ్స్ నెక్స్ట్ దసరా బోనస్ ఈ విధంగా మనకు ప్రభుత్వం నుంచి మన శాలరీ కాకుండా ఇతర ఆదాయాలు అనేది మన జీడిఎస్కు అందుతుందండి. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి శాలరీ అనేది నేను వివరంగా ఒక వీడియో చేస్తానండి. అది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన జీడిఎస్ జాబ్ అనేది చాలా నూతన మార్పులు చేసుకోబోతున్నాయి. ఎవ్వరూ కూడా జీడిఎస్ జాబ్ని వదులుకోకండి, చులకనగా చూడొద్దండి. కంపల్సరీగా మనకు రాబోయే రోజుల్లో సమూల మార్పులతో పాటు మన జీతభత్యాలు కానీ మనకు ఫెసిలిటీస్ కానీ చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. ఓకేనా? ఇంకా కొత్తగా జీడిఎస్ జాబ్లోకి ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. మీరు ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎక్కడైనా జీడిఎస్ జాబ్లో చేరే ప్రయత్నం చేయండి. అంటే మీ కట్ ఆఫ్కు తగిన స్టేట్స్లో చేరే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.